హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి కాకరకాయ ఫ్రై చేస్తున్నా. ఏం లేదు, సింపుల్గా కాకరకాయ ఫ్రై. ఓన్లీ ఇప్పుడు ఏం వేసిన అంటే ఓన్లీ కాకరకాయలు మంచిగా కట్ చేసి ఫ్రై చేసుకున్నా. వేగిన తర్వాత ఇప్పుడు జస్ట్ పసుపు వేసిన, ఇప్పటివరకు ఏం వేయలేదు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నువ్వుల పొడి, కొంచెం కారం, ఇంగువ వేసేసి చేస్తా అంతే. ఇంకా సింపుల్ కొబ్బరి పొడి చాలా బాగుంటుంది, చూపిస్తా అది కూడా. దాంతోపాటు టమాటా చారు కూడా వేసిన. ఉత్త కాకరకాయ ఫ్రై తిన్నిక రాదు కదా, సో అందుకని సింపుల్గా కరివేపాకు లేదు పోపుకి, అందుకని కరివేపాకు వేయలేదు. నాకు ఆవాలు నచ్చవు, అందుకే కొంచెం జీలకర్ర పెట్టి ఇంగువ పెట్టి పోపు వేసేసిన. ఇవి వచ్చేసి నువ్వులు అనమాట. నువ్వులు కొంచెం జీలకర్ర ఫ్రై చేసి పెట్టిన దాంట్లో కొంచెం కారం మిక్సర్ జార్లో వేసుకోండి. కొంచెం మీకు తగినంత అంటే టేస్ట్, మీరు ఎంత స్పైసీ ఉంటారో ఎంత స్పైసీ, కారం, సాల్ట్ వేసి మిక్స్ పెట్టుకున్నాం. దీంట్లోనే కొంచెం తురుము పెట్టుకున్నా, కొంచెం కొబ్బరి వేసుకున్నాం. ఇంకా కొంచెం ఫైన్ పౌడర్ కావాలనుకుంటున్నాను నేను. మీరు ఇట్లానే కావాలంటే ఇట్లా కూడా తురుము వేసుకోవచ్చు. ఇంత చాలు నాకు. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కోర్సుగా. ఇప్పుడు మనం ఇది దీంట్లో వేసుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కోలాగా వేసుకుంటారండి కాకరకాయ ఫ్రై. ఎవరికి నచ్చిన వాళ్ళ స్టైల్లో, అంటే ఎవరికి ఎలా తినాలనిపిస్తే అలా వేసుకుంటారు. నేను చేసింది అయితే జస్ట్ కాకరకాయ ఫ్రై చేసేసి కొంచెం ఇంగువ వేసుకొని, నువ్వులు, కారం, ఉప్పు, కొంచెం కొబ్బరి పొడి, అంతే. ఇంకా నేను చేసే కాకరకాయ ఫ్రై సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇంట్లో జస్ట్ ఆల్రెడీ అన్నీ ఉండేటివి, జస్ట్ ఏదో హర్రీ బర్రీ చేసేది కూడా ఏం లేదు, జస్ట్ కొన్నే ఇంగ్రీడియంట్స్. సో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా దీన్ని ఒక 5 minutes మూత పెట్టి దింపేసుకుందాం. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.